50 కిలోమీటర్స్ లాగ్ అయితే మిస్ అయిపోయింది. వయా విజయనగరం నేను వచ్చాను. సో సారీ ఫర్ దట్. ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. చూద్దాం ముందు ఏం జరగబోతుందో. సో వెల్కమ్ బ్యాక్ టు ద డే 4 రైట్. अन्ना दार लेगा, रास्ता नहीं है, उधर जाने का रास्ता नहीं है क्या? गाड़ी जाएगा ऐसे. ఓ షిట్ గైస్, లిటరల్లీ మేమైతే దారి తప్పిపోయాం అనమాట. చూడండి ఇక్కడ ఉంది వాచ్ టవర్ అండ్ డియోమల్లి టూరిస్ట్ స్పాట్. అండ్ మేము ఇప్పుడు ఉన్నది కుండలి కొటియా రోడ్ అంట. ఒక 4 to 5 కిలోమీటర్స్ పెద్ద ఘాటు, విపరీతమైన ఘాటు, మామూలు ఘాటు కాదు. ఆ ఘాట్లో వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Welcome back to my channel. My name is Santosh and you guys are watching Ride with Santosh. Right now మనమైతే ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్ ఎంట్రీలో అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంట్రీ అయితే ఇదన్నమాట. కింద నుంచి ఒక 500 మీటర్స్ అయితే పైకి రావాలి. లైక్ ఒక చిన్న హిల్ అనమాట. నా బైక్ని అయితే నేను ఇక్కడ పార్క్ చేశాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే తాటిపూడి రిజర్వాయర్ అనమాట. ఇంతకుముందు బోటింగ్ ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ బోటింగ్ లేదు. మనల్ని బోట్లో డైరెక్ట్గా ఇదిగోండి ఈ ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు. సో చూస్తున్నారు కదా, బోట్స్ కూడా మునిగిపోయి ఉన్నాయి బోటింగ్ లేకపోయేసరికి. ఇదిగోండి ఇక్కడ అండ్ అలానే యూజ్ చేయట్లేదు అసలు బోట్లు. అండ్ ఈ వేలోకి రావాలంటే అస్సలు దారి లేదు, గేట్స్ అన్ని క్లోజ్ చేశారు. నేనైతే ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి ఎక్కాను పైకి, ఇక్కడ నుంచి ఎక్కి ఇలా వచ్చా. సో ఇదన్నమాట మన తాటిపూడి రిజర్వాయర్. చాలా బాగుంటుంది. విజయనగరం విజిట్ చేస్తే ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ జలుబు తగ్గిపోతే బాగుండేది. ఏంటో మేబీ ఐ థింక్ సో వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా. అండ్ గాయస్ మీకు కనిపిస్తుంది కదా, ఈ వేలో మనం ఇలా నడుచుకుంటూ ఆ చివరి వరకు వెళ్ళామంటే అక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉండిద్ది. ఇదంటే ఎస్కోట్ వెళ్ళే రూట్, అవతల వైపు ఉంటుంది ఆ రోడ్. అటు నుంచి వెళ్తే ఆ డ్యామ్ వ్యూ అయితే కనిపిస్తుంది. నేను నిన్నటి వీడియోలో అయితే చూపించాను ఆల్రెడీ. దీన్ని ఎవరు పట్టించుకుంటారు చూస్తున్నారు కదా. సో ఇది. సో గైస్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నుంచి ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అండ్ డియోమల్లి వెళ్ళాలి. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 12:35 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనమైతే డియోమల్లికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి డియోమల్లి వచ్చేసి 111 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 hours 23 minutes అయితే చూపిస్తుంది. సో లంచ్ చేసి మనమైతే డియోమల్లికి స్టార్ట్ అవుదాం. మిగతా విషయాలన్నీ కూడా బైక్ ఎక్కి యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాడుకుందాం. చలో వచ్చేయండి. సో గాయస్ మేమైతే తాటిపూడి నుంచి స్టార్ట్ అయిపోయాం. తాటిపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే గజపత్ నగర్లో ఉన్నాం. సో మేము బైక్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మనీ అనేది బ్యాగ్లో ఉండిపోయింది.
సో మనీ తీసుకొని బైక్ మీద మళ్ళీ లగేజ్ అంతా కూడా మౌంట్ చేసాం. ఇక్కడ నుంచి డియోమల్లి ఒక 80 కిలోమీటర్స్ ఉంది. డియోమల్లి ఇక్కడ నుంచి టైం వచ్చేసి 2 అయింది గాయస్. సాలూరులో లంచ్ అనుకున్నా, కాకపోతే నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అది ఏంటంటే ఇప్పటి వరకు మనం తాడిపూడి నుంచి రికార్డ్ చేసిందంతా కూడా హ్యాంగ్ అయిపోయింది. సో నో ఇమేజెస్ అని చూపిస్తుంది గాయస్. అంటే ఒక 50 కిలోమీటర్స్ వ్లాగ్ అయితే మిస్ అయిపోయింది. వయా విజయనగరం నేను వచ్చాను. సారీ ఫర్ దట్. ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. చూద్దాం ముందు ఏం జరగబోతుందో. ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మన మోటో వ్లాగ్ని. గజపతి నగర్లో ఉన్నాం. చలో. మార్నింగ్ ఈ బైక్ ఇష్యూ వచ్చింది. అదేంటంటే సెల్ఫ్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ బోబా మొబైల్ హోల్డర్ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే కంటిన్యూస్గా నైట్ అన్ని గ్యాడ్జెట్స్కి ఛార్జింగ్ పెట్టా. సో బ్యాటరీ కంప్లీట్లీ డౌన్. మనీ రా రా రా, చూడండి ఎంత పెద్ద అప్పు ఉందో. గజపతి నగరం దగ్గర ఇది. ఓ ఓ ఓ ఓ కమాన్ కమాన్ కమాన్. ఎస్ ఓకే. ఇక్కడ నుంచి సాలూరు ఎగ్జాక్ట్లీ 24 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇలా రైట్కి వెళ్ళిపోయి ఉంటే గరివిడి గర్భం దత్తిరాజేరు అయితే వెళ్ళొచ్చు. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకో 24 కిలోమీటర్స్లో మన లంచ్ బ్రేక్. మనం విజయనగరం నుంచి సాలూరు వెళ్తుంటే రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. మధ్యలో ఒక 10 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే బాగుంది. మిగతాదంతా ఇలానే కన్స్ట్రక్షన్స్ గోయింగ్ హియర్. ఎక్స్టెన్షన్ చేస్తున్నారు రోడ్ అయితే. చూడండి ఇదంతా. రైట్ సైడ్లో చిన్న చెరువు. సూపర్. ఇలాంటి ప్లేసెస్లో క్యాంపింగ్ చేయాలి, చాలా బాగుంటుంది. చూడండి అసలు అట్మాస్ఫియర్ చూడండి ఎలా ఉందో. 1.5 hour నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం తాటిపూడి నుంచి. సో రోడ్డు ఇలా ఉండడం వల్ల స్లోగా వెళ్తున్నాం. అంటే ఒక 40, 45, 50 అంతే, అంతకన్నా స్పీడ్ అయితే వస్తాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఇప్పుడు మేము రామభద్రపురంలోనే లంచ్ చేస్తాం. సాలూరు వరకు అనుకున్నా, బట్ నాకైతే ఆకలి దంచేస్తుంది. ఎందుకంటే 2 సార్లు లగేజ్ తీసుకట్టా. సో అది తినేసేయాలి ముందు అర్జెంటుగా. రామభద్రపురం నుంచి రాయగడ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంటుంది. రాయగడ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అండ్ మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటున్నాం వయా సాలూరు కదా. సో ఇలా వెళ్ళిపోతే పార్వతీపురం, బొబ్బిలి, రాయగడ వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోతే సాలూరు అనమాట. ఓకే. రాజమండ్రి మెస్లో అయితే ఉన్నాం. ఆఫ్టర్నూన్ మీల్స్ అయితే తింటున్నాం. మనీ ఫుల్ బిజీ విత్ చాటింగ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం పారమకొండకి వెళ్ళాలంటే 15 కిలోమీటర్స్ రైట్కి వెళ్ళాలి. అండ్ అలానే దండిగం వాటర్ ఫాల్స్ 20 కిలోమీటర్స్, అది కూడా రైట్కే. శంబర్పోలమాంబ టెంపుల్ ఉంది, అది 27 కిలోమీటర్స్. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే బొబ్బిలికోట, తోటపల్లి టెంపుల్ అనమాట. ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే 3 days అయితే పడుతుంది గాయస్. ఇక్కడ నుంచి డియోమల్లి 84 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఎస్టిమేటెడ్ టైం 2 hours 10 minutes. 6:30కి అంతా రీచ్ అవుతాం అని చెప్పి గూగుల్ అంటే చెప్తుంది. 6:30 అనిందంటే 7:30 అయిపోద్ది, పక్కాగా అయిపోద్ది, దానికి నేను గ్యారంటీ. సో ఎందుకంటే సుంకి రోడ్స్ అనేవి చాలా డేంజర్గా ఉంటాయి. ఈ లైట్ ఫేడ్ అయ్యేలోపు మనం సుంకి ఘాటి క్రాస్ చేస్తే వ్యూస్ దొరికితే సేఫ్గా రీచ్ కూడా అయిపోవచ్చు. చూడండి వాటర్ ఫ్లోటింగ్. ఓకే, రైట్ నో మనం ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం సాలూరులో. సో ఇక్కడ పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకుందాం. అది ఆల్రెడీ రిజర్వ్లో పడి బ్లింకింగ్ అయితే ఉంది. సూపర్, ఇది అద్భుతం అనమాట. 113.85 పైసా అయితే ఉంది వాళ్ళ పెట్రోల్ లీటర్. ఏంటి బ్రో అది? సో గాయస్ 502 పెట్రోల్ కొట్టించా. 4.44 లీటర్స్ అయితే వచ్చింది. డియోమల్లి వెళ్ళేంత వరకు ఈ పెట్రోల్ అయితే సరిపోద్ది. సో సాలూరు ఎంటర్ అయిపోయి ఇలా వెళ్ళామంటే డిగ్రీ కాలేజ్ అయితే వస్తుంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో 3, 2, 1 వెల్కమ్ టు సాలూర్. ఇది డీలక్స్ థియేటర్, ఇది వెంకటేశ్వర డీలక్స్ థియేటర్. చిన్నప్పుడు చాలా మూవీస్ చూసాను అందులో. అండ్ సాలూరు కోసం చెప్పాలి అనేసి అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. చిన్నప్పుడు నా రోజులు చాలా ఇక్కడే గడిచిపోయాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి నేను వెళ్ళి కనిపించేసి, ఇప్పుడు ఆ ఇంట్లో మా అన్నయ్య ఒక్కడే ఉంటున్నాడు. సో మా అన్నయ్యని కలిసి నేనైతే డియోమల్లి స్టార్ట్ అయిపోతా. ఇది సాలూరు మెయిన్ రోడ్, చాలా చిన్న టౌన్, బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బాబు మబ్బు లేకమ్మా. ఇక్కడ ఒక లైబ్రరీ ఉండిద్ది, అది చూపిస్తా చూడండి, ఉందో లేదో మరి. ఐ థింక్ సో. నేను క్రాస్ అయిపోయా. మా అన్నయ్యకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, గ్రీన్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనమాట.
మంచి మంచి పనులు అయితే చేస్తూ ఉంటాడు, మొక్కలు నాటించడం అండ్ అలానే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలాంటి టైంలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మా బ్రదర్. ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. ఎలా వెళ్ళాలి మనం? సో నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, కలుద్దాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అండ్ మా అన్నయ్య అయితే ఉన్నాడు, కనిపిస్తున్నాడు. సో హీఈస్ మై బిగ్ బ్రదర్. ఒక ఎన్జిఓని కూడా మెయింటైన్ చేస్తున్నాడు మా అన్నయ్య. దాని నేమ్ వచ్చేసి గ్రీన్ వరల్డ్ ఆర్గనైజేషన్. చాలా సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాడు. నేను మా అన్నయ్య డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. ట్రైబల్ ఏరియాస్లో ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలి అనేసి అంటే మా అన్నయ్య కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కింద. చాలా పూర్ పీపుల్ అయితే ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో కొంత సాయం చేస్తానే ఉన్నాడు ఇంచుమించు 4 yearsగా. సో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్ రానే, జాగ్రత్త. అనయా ఒక 150 years అయిద్దా, 150 ఏళ్ళు అవుద్దా ఇల్లు కట్టి? 150 ఏళ్ళ క్రితం ఇది. ఈ మధ్య రీసెంట్గా మొత్తం పడిపోయింది అనమాట. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా ఓల్డ్ హౌస్. సరే మరి, బాయ్. ఓకే, రైట్ నో మనమైతే ఇప్పుడు సాలూరు బస్ స్టేషన్లో అయితే ఉన్నాం. ఇదే సాలూరు బస్ స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సాలూరు. $50 kilometers స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలి. ఓకే ఓకే, డిఎంఎల్ వెళ్తున్నాం సార్. ఓకే అంకిల్, థ్యాంక్ యూ అంకిల్. ఓకే అండి. సో అదన్నమాట గాయస్, జస్ట్ చిన్న చెక్ పోస్ట్, ఏం లేదు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. నేనైతే చెప్పా ఇలా ఛత్తీస్గఢ్ వెళ్తున్నాను అని చెప్పి. ఎనీవే ఏమల్లా నవ్వుతూ పలకరించారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ రైట్ నో మనమైతే ఇప్పుడు పనుకోవాల్సిన ఉన్నాం. ఇంకో 10 kilometersలో ప్యూర్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఫుల్ అడ్వెంచర్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి డియోమల్లి 70 km అయితే ఉంది. చూడండి, ఇటువైపు అంతా కూడా హిల్స్, పచ్చని గ్రీన్ ఫీల్డ్స్. అండ్ దిస్ సైడ్ సన్సెట్ అవ్వడానికి అయితే వస్తున్నాడు సన్. వావ్, నైస్ అనమాట. పాచిపెంట చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి డియోమల్లి 67 km అయితే ఉంది. ఘాట్ సెక్షన్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్. సో చూడండి, రైట్ సైడ్లో హిల్స్. స్టార్ట్ ద ఫన్. చూడండి రూట్, చూడండి ఎలా ఉందో మొత్తం. సీదా గూగుల్ మ్యాప్. ఓ మై గాడ్. డియోమల్లి ఒరిస్సా బోర్డర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి అమ్మవారిని అయితే మొదటగా దర్శనం చేసుకుంటారు. సో రాయ్పూర్ అయితే ఇక్కడ నుంచి 480 kilometers ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మినిమం స్పీడ్ లిమిట్ 40 km అయితే పెట్టుకోండి. సన్సెట్ కూడా అయిపోతుంది కాబట్టి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వెళ్ళడం బెటర్ మనం. సో గాయ్స్, ఓవర్టేక్ చేసేప్పుడు కొంచెం చూసుకొని అయితే చేయండి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడు మ్యాక్సిమం లెఫ్ట్లోనే ఉండండి. స్పీడ్ లిమిట్ అయితే 40 క్రాస్ కావద్దు. సన్సెట్ అయితే ఆ హిల్ బ్యాక్ సైడ్ అవుతుంది. మనీ ఇవాళ నైట్కి చలేయచ్చు గురు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ చలి పులి. చలి అంటే ఎలా ఉండాలంటే అనాలి. ఇప్పటిదాకా ఒకలాగా ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ రోడ్లు ట్రావెల్ చేయడం. ఇప్పటిదాకా నేను ఇప్పుడు రాలా. గాయస్ మిస్ అవ్వద్దు. ఎవరన్నా వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వేసే వాళ్ళు డియోమల్లి కూడా రండి, చాలా బాగుంటుంది రోడ్ అయితే. లిటరల్లీ యూ గాయస్ ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. వాల్ పేపర్ క్లిక్. అండ్ గాయస్, ఇంకొన్ని నిమిషాల్లో మనమైతే ఆంధ్ర స్టేట్కి టాటా బాయ్ బాయ్ చెప్పి అఫీషియల్గా మన లియో గాడి మీద ఫస్ట్ అనదర్ స్టేట్ని అయితే మనం రీచ్ కాబోతున్నాం.
జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి గుడి. వావ్, చూడండి సన్ చూడండి, ఈ ల్యాండ్స్కేప్లో సూపర్ ఉంది అసలు మౌంటైన్స్ బ్యాక్ సైడ్ నుంచి. ఓ మై గాడ్, దట్ ఈస్ ద ఘాట్ రోడ్. ఓ ఫస్ట్ వాటర్ క్రాస్, చల్లగుందా? ఇప్పుడు ఆంధ్ర స్టేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు 1 కిలోమీటర్లో మన ఒరిస్సా బోర్డర్ అయితే ఉంటుంది. హియర్ ఇట్ ఈజ్ ఒరిస్సా బోర్డర్. సో ఇక్కడ ఆగి మనం అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందాం. గాయస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఒరిస్సా బార్డర్. సో చూడండి, వెల్కమ్ టు ఒడిస్సా. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఆసమ్ ఉంది. ల్యాండ్ స్లైడ్ ఏరియా అంట ఇదంతా కూడా. మేమైతే బైక్ని పక్కకు ఆపేసాం. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఆ ఫొటోస్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలుస్తాయి. గెట్ ఇన్ టు ఒరిస్సా, మన లియో. అండ్ అది ఒరిస్సా బార్డర్, అండ్ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్. నేను ఫస్ట్ టైం లియోతో స్టేట్ అయితే క్రాస్ అవుతున్నా. సో ఫస్ట్ స్టేట్ ఒడిస్సా ఆన్ మై లియో. ఒరిస్సా స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. దిస్ ఈజ్ కాల్డ్ NH26. ఓ ఓ ఓ ఓ, అరే యార్, స్మాల్ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? నైస్. సో ఇదే మేము ఒరిస్సా స్టేట్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ విలేజ్. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో ఇల్లు కట్టుకుని అందులోనే ఉంటున్నారు. చూడండి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్. జస్ట్ ఒరిస్సా అనమాట. సాలూరు దాటి ఒక 15 కిలోమీటర్స్ వస్తే చాలు, ఈ నేచర్ మొత్తాన్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ చెప్పుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే అరకు ఘాట్ రోడ్లో కూడా మొత్తం పాట్ హోల్సే. ఇక్కడ చూడు ఎంత బాగున్నాయి రోడ్స్, స్మూత్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి రోడ్స్. ఒడిస్సా పోలీస్ కొరాపుట్, పోలీస్ పోస్ట్ సుంకి. ఓకే డన్, దిస్ ఈజ్ మై ఛానల్. చలో గైస్, మనమైతే ఇప్పుడు సుంకిలో ఉన్నాం. ఇక్కడ కొంత షాపింగ్ చేయాల్సిన పని అయితే ఉంది. సో ఈరోజు క్యాంపింగ్కి సంబంధించిన ఫుడ్ డెస్టినేషన్స్ అవి తీసుకోవాలి. సో ఇక్కడ బైక్ పక్క కాపి ఫుడ్ డెస్టినేషన్స్ అవి తీసుకుందాం. ఏంటంటే బైక్ చూడండి అనేసరికి నేను ఏం చెప్తాను వాడికి అర్థం కాలేదేమో. ఎక్కడి నుంచి ఇంకా మన కష్టాలు ఐసే హే కైసే హే, ఎక్కడి నుంచి క్యాజీ హాజీ అనుకోవాలి. ఇంకో సుంకిలో ఇంకొక చిన్న వాటర్ ఫాల్స్. సో ఆ పైనుంచి అయితే వాటర్ వస్తున్నాయి. జస్ట్ మేము ఫుడ్ డెస్టినేషన్స్ తీసుకోవడానికి బైక్ ఆపాం, సౌండ్ వస్తుందని చెప్పి కిందకి దిగాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సన్సెట్ అయితే అయిపోయింది. పైన కనిపిస్తున్నాయి కదా, అదే పక్షులు కాదు, పెద్ద పెద్ద బ్యాట్స్ అనమాట. గబ్బిలాలు చూడండి ఎంత ఉన్నాయో. అజ్జి బాబోయ్ మనీ. ఏ కాతలు ఎగిరినట్టు ఎగురుతున్నాయి కదా ఇక్కడ గబ్బిలాలు. చూడు ఎన్ని ఉన్నాయో. అంపవల్లి జంక్షన్ అంట, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, సుంకి హాస్పిటల్. సో చలో, ఇంకా ఈరోజు మనం చలితో వణికిపోవడం పక్కా. ఓకే గాయస్, ఆఫ్టర్ 30 minutes ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైట్ నౌ మనం అయితే ఎగ్జాక్ట్లీ డియోమల్లికి ఇంకొక 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకొక 50 minutesలో అయితే మన డెస్టినేషన్కి ఈరోజు రీచ్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. గాయస్ ఈరోజు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ ఏంటంటే ఒరిస్సా స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ పీక్ అనమాట. ఇప్పుడు మనం అదే ప్లేస్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. చూడాలి అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో అండ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు ఈరోజు అయితే గజే ఫ్రెండ్స్. ఓకే చెప్పా కదా, ఇదిగోండి డియోమల్లి 23 kilometers, కోటియా 26 kilometers అండ్ అలానే తురియా 14 kilometers. సో మనం అయితే ఈ ఆర్చ్లోంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 24 kilometers అయితే ఉంది. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొండలి అనుకుంటా, కొండలి సంథింగ్. చూడండి అంతా ఒరియాలోనే ఉంది, ఏమర్థం అవుద్ది ఏం చదువుదాం అన్నా. ఆర్చ్ దగ్గర నుంచి ఒక 2 kilometers అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్గా అయితే తీసుకోవాలి. స్ట్రైట్గా కూడా ఏదో దారి ఉంది, అది మాత్రం కాదు. అటు వెళ్ళామనేసి అంటే ఎటో వేరే వైపు వెళ్ళిపోతాం. అండ్ ఇలా రావాలి స్పీడ్ బ్రేకర్స్ వైపు. కంటిన్యూ ఫర్ 17 kilometers. తప్పకుండానండి గూగుల్ ఆంటీ గారు, చలి మాత్రం చంపేస్తుందండి.
బాబా బాబా ఇదేంటో ఇది చూడండి, మొత్తం అంతా ఐరన్ బ్రిడ్జ్. సౌండ్ రావట్లేదు, దడదడదడబడి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుంచి పాము మెలికలా. కానీ 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 ఎక్కడేదో ఉంది డియో మళ్ళీ 16 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ ఘాట్ రోడ్ బిగన్స్ అని చెప్పి ఒక బోర్డు చూసా. లెట్స్ సీ ద ఘాట్ రోడ్. చూడండి ఎలా ఉందో గూగుల్ మ్యాప్స్లో. ఇప్పుడు మనం ఈ నైట్ టైం అంత పైకి అడ్వెంచర్ చేయాలి. చూడండి మొత్తం అంతా చాలా ఘోరంగా ఉంది. 7.8 అంటే 8 కిలోమీటర్స్ అనుకోండి. అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. రెండో గేరే. పొంగిన చంద్రల్లా. వావ్, ఈరోజు మాకున్న బెనిఫిట్ ఏంటంటే ఫుల్ మూన్ అనమాట. సో అక్కడ లైట్స్ ఏముండవు. మాకు ఈరోజు చంద్రుడే వెలుతురుని ప్రసాదిస్తాడు. మనీ లిటరల్లీ చలే వస్తుంది గురు. ప్యాకప్. మనీ ఇంకన్నీ హెయిర్ పిన్ పెంచే అనుకుంటాను. మనీ లేదు 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 చాలా జాగ్రత్తగా వెళ్దాం, స్లోగా వెళ్దాం. అమ్ము అమ్ము బాబోయ్. మనీ ఒకటో గేర్ మనీ ఇది. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో ఆర్చ్ ఒకటి ఉంది, ఒక చిన్న బస్ స్టాప్. మనమైతే పైకే వెళ్ళాలి. మరి ఒకవేళ వర్షం పడితే అక్కడ ఏదో బస్ స్టాప్లో ఉంది క్యాంపింగ్ అక్కడ. ఇంకా 9 కిలోమీటర్స్ డియో మళ్ళీ. సో పైన కానీ వర్షం పడిందంటే కింద ఆర్చ్ పక్కన ఏదో బస్ స్టాప్లో ఉంది. అన్నీ తీసుకొని అక్కడికి వచ్చాడు చక్కగా. అబ్బా తిరుగు 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 తిరుగు. లిటరల్లీ మేమైతే దారి తప్పిపోయాం అనమాట. చూడండి ఇక్కడ ఉంది వాచ్ టవర్ అండ్ డియో మళ్ళీ టూరిస్ట్ స్పాట్. అండ్ మేము ఇప్పుడు ఉన్నది కుండలి కొటియా రోడ్ అంట. ఒక 4 to 5 కిలోమీటర్స్. పెద్ద ఘాటు, విపరీతమైన ఘాటు, మామూలు ఘాటు కాదు. ఆ ఘాట్లో వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ రైట్ రైట్ టింగ్ టింగ్, రైట్ రైట్ టింగ్ టింగ్, రైట్ రైట్ టింగ్ టింగ్, గోయింగ్ బ్యాక్. చల్రే తిరుగు రే గూగుల్ మ్యాప్. ఇలాంటి కొండ మీద ఆడుకోవడానికి నీకు బుద్ధి లేదా ఏంటంటే గూగుల్ అంటే ఇది. చూడండి ఇది ఇద్దరం ఉన్నాం గట్టిగా. మా లగేజ్లు మేము ఈ ఘాటు చూడండి. అసలు నడుస్తూ ఎక్కితే ఒక నెల పట్టిద్ది. బా ఇక్కడ సిగ్నల్స్ అయితే లేవు, ఇది మాత్రం పక్కా. మ్యాక్సిమం వీలైనంత వరకు లైటింగ్ ఉన్నప్పుడే వచ్చేయండి. లైటింగ్ పోయిన తర్వాత వస్తే ఇలానే దారి తప్పిపోతాం అనమాట. బా ముక్కు పట్టేసింది, తల పగిలిపోతుంది. దానికి తోడు ఈ గూగుల్ అంటే ఏమో ఈ హై ఆల్టిట్యూడ్లో ఆడేసుకుంటుంది. చెప్పా కదా ఒరిస్సా మొత్తం మీద హయ్యెస్ట్ పీక్ పాయింట్ ఉన్న హిల్ అని. ఓ ఓ ఓ మనీ ఇలా జరిగింది మనీ. అక్కడ బోర్డు కూడా పెట్టలేదు. ఆడు బోర్డు లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు చూపిస్తుంది గూగుల్ మ్యాప్. అసలు కదలను కూడా కదలట్లా. అది ఆఫ్లైన్ మ్యాప్ అబ్బా, GPS కూడా లేదు ఇక్కడ. పోనీ ఏమన్నా కనిపిస్తుందా అంటే ఈ చల్ల ఈ ఘాట్ రోడ్ ఈ అప్ అండ్ డౌన్ తప్ప ఇంకేం కనిపించట్లా. నా బర్త్డే ఇలా ప్లాన్ చేసింది అనమాట గూగుల్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అందరూ విష్ చేశారనుకున్నా, ఇంకా ఒక్కదానే బ్యాలెన్స్. ఈ రకంగా సర్ప్రైజ్ ఇచ్చావా, చాలా బాగుంది, ధన్యవాదాలు. ఒరియాలు ఏమంటారు, నమస్కారం. గాయస్ ఇందాక మనం చూసాం కదా ఈ ఆర్చ్, అండ్ అలానే ఇక్కడ ఒక బస్ స్టాప్ లాగా. దీని లోపలికైతే వెళ్ళాలి. ఏ బోర్డు లేదు, ఏం లేదు. మనమైతే డైరెక్ట్గా అటువైపు వెళ్ళిపోయాం అనమాట. సో ఈ రోడ్ ఇంకొక 7 కిలోమీటర్స్. ఇది ఇంకా దరిద్రమే. అది నేషనల్ హైవే కాబట్టి నీట్గా ఉంది, ఇది దరిద్రమే ఈ రోడ్డు. ఇదిగోండి 7 కిలోమీటర్స్ అయితే రోడ్డు ఇంక ఇలానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా రండి గాయస్. అబ్బా మామూలుగా లేదు. మొత్తం అంటే ఎలా ఉందంటే 90 degrees లీన్ ఉందన్నమాట. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ రోడ్స్. ఓ మై గాడ్. మనీ పొరపాటున ఎవరిదైనా ఇంత దూరం వచ్చిన తర్వాత బైక్ ఆగో లేకపోతే పంక్చర్ అయినా ఏంటి పరిస్థితి? స్వింగ్ అనిపించట్లేదు మనీ. గాయస్ లిటరల్లీ చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ క్లౌడ్స్ అనమాట. నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. సీ అవర్ లియో బ్రో చిల్ అవుతున్నాడు ఈ మంచులో. ఇది మామూలు మంచు కాదమ్మా.
దయచేసి ఎవరు సోలోగా అయితే రావద్దు ఇలాంటి ప్లేస్కి. సో గాయస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్లేస్కి అయితే ఎవరు సోలోగా రావద్దు. చాలా అంటే చాలా రిస్కీ ప్లేస్. మధ్యలో యాక్షన్ కెమెరా అయితే ఛార్జింగ్ అయిపోయింది చూస్తున్నారు కదా, 90 డిగ్రీ స్లోప్స్ అనమాట. నేను అనుకున్నా ఎక్కడే బండి అయిపోద్దని చెప్పి, నాకైతే ఎక్కడ ఉండాల్సిన కొన్ని ఫ్యాంట్లోకి వచ్చేసింది. అర్థం చేసుకోండి, ఎందుకన్నా ఇంకేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి అయితే అసలు ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ ద నేచర్. మేమైతే ఈ ప్లేస్లో టెంట్ వేసుకున్నాం, కనిపిస్తుంది కదా. అండ్ దేర్ ఈజ్ అవర్ లియో. మనీ అసలు గడిపియట్లేదులే. సో ఇదన్నమాట, నో బడీ ఈస్ దేర్, అంతా బ్లాక్. దూరంగా అక్కడ ఎవరో ఇద్దరు క్యాంపింగ్ చేస్తున్నారు, చాలా దూరంగా ఉన్నారు. అండ్ ఈరోజు మా స్పెషల్ ఏంటంటే ఫుల్ మూన్ అనమాట. చాలా బాగుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్లో నేనైతే క్యాంపింగ్ చేయడం. లైక్ అలాట్, లైక్ సో మచ్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే మన డే 4 వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీ విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్, సంతోష్. జై హింద్.